హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను బుక్ మార్క్ వూల్ తోటి ఎలా అల్లుకోవాలో చూపిస్తానండి. ఇది చూడటానికి మనకి అచ్చం మనం ఒక ఫ్లవర్‌ని బుక్‌లో పెట్టి క్లోజ్ చేసినప్పుడు ఫ్లవర్ మనకి ప్రెస్ అయినట్లు ఉంటుంది కదండీ! అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రెస్డ్ క్రోచెట్ బుక్ మార్క్‌ని ఎలా అల్లుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ నేను గ్రీన్ కలర్ వూల్ తీసుకున్నానండి. ఫ్లవర్ యొక్క కాడ భాగము ఇంకా లీఫ్ మనకి గ్రీన్‌గా ఉంటుంది కదా! సో నేను గ్రీన్ కలర్ వూల్ తీసుకున్నాను. నీడిల్ సైజ్ 3 mm సైజ్ నీడిల్ తీసుకున్నాను. ముందుగా మనము మ్యాజిక్ రింగ్ ఫామ్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండు వేళ్ళ మధ్యలో థ్రెడ్ని ఇలా ఒక రౌండ్ తిప్పేసి నీడిల్ తోటి థ్రెడ్ ఇలా పైకి లాగి ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ రింగ్ అనేది కదలకుండా ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం అల్లుకునేవన్నీ కూడా ఈ రింగ్లో అల్లుకోవాలి. ముందు 2 చైన్స్ వేసుకోండి. తర్వాత ఈ రింగ్ లోపలికి మనం 3 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. చూడండి, నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని రింగ్ లోపలికి లైన్ సెట్ చేసుకోండి. ఫస్ట్ 2 చైన్స్, తర్వాత ఇంకొక 2 చైన్స్లోంచి థ్రెడ్ తీసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ది వేస్తున్నాను, థర్డ్ది. ఇప్పుడు మనం ఇక్కడ 3 డబుల్ క్రోషెట్స్ వేసుకున్నాం కదండి. తర్వాత 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. సేమ్ ఈ రింగ్లోకి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నీడిల్ మీద ఉన్న 3 రింగ్స్లోంచి ఒకేసారి లాగేస్తాం. దీన్ని హాఫ్ డబుల్ క్రోషెట్ అంటాము. ఇప్పుడు ఇక్కడ నేను సెకండ్ది వేస్తున్నాను, సెకండ్ హాఫ్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ మనం 1 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వేసుకునే డబుల్ క్రోషెట్ కరెక్ట్గా మిడిల్ పార్ట్లోకి వస్తుంది. మనము అల్లుకునే హార్ట్ సింబల్కి ఇది కరెక్ట్గా మిడిల్. నెక్స్ట్ అల్లేవన్నీ కూడా ఇప్పటిదాకా అల్లాం కదండి, ఈ 2 హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్స్ ఇది బ్యాక్కి అల్లుకోవాలి. అంటే ఇప్పుడు దీని తర్వాత అల్లేవి హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి, తర్వాత డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. రివర్స్ డైరెక్షన్లో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 హాఫ్ డబుల్ క్రోషెట్ వేస్తున్నాను. నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 డబుల్ క్రోషెట్, సెకండ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ థర్డ్ది. చూడండి, ఇక్కడ మనం 3 డబుల్ క్రోషెట్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టైల్ థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగితే మనకు ఆ మధ్యలో ఉన్న సర్కిల్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోండి. తర్వాత ఆ కరెక్ట్గా మిడిల్ గ్యాప్లో కంటే ఇప్పటిదాకా మనం అన్నీ అల్లుకున్నాం కదా, ఆ సర్కిల్ దాని లోపల స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, డైరెక్ట్గా నీడిల్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ లాగి ప్రజెంట్ ఉన్న రింగ్లోంచి కూడా లాగేసేయాలి బయటికి. ఇది మనకి స్లిప్ స్టిచ్. నెక్స్ట్ ఒక చైన్ వేసుకున్నాను. ఈ కింద టైల్ థ్రెడ్ని గట్టిగా లాగేయండి. మనకి గ్యాప్ ఏం లేకుండా మొత్తం అంతా దగ్గరగా అయిపోతుంది. చూడండి, హోల్ అనేది మనకి క్లోజ్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి హార్ట్ షేప్ కనిపిస్తోంది. నెక్స్ట్ నేను చైన్స్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 50 చైన్స్ వేసుకుంటున్నాను. మనకి బుక్ మార్క్ అలా పెట్టుకోవడానికి లెంగ్త్ ఎంత పొడవు కావాలో చూసుకొని అల్లుకోవచ్చు. ఇక్కడ నేనైతే 50 చైన్స్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం 50 వేసేసుకున్నాను కదా. తర్వాత ఈ చివరి నుంచి 3 చైన్స్ వదిలేయాలి. చూడండి, లాస్ట్ నుంచి వెనుకకి 3 చైన్స్ కౌంట్ చేసుకొని అది వదిలేసి 4th చైన్లోకి ట్రిపుల్ క్రోషెట్కి వేసుకోవాలంటే నీడిల్ మీదకి 2 సార్లు థ్రెడ్ని తీసుకోవాలి. 2 టైమ్స్ తీసుకొని 4th చైన్ లోపలికి లైన్ సెట్ చేసి థ్రెడ్ని లాగిన తర్వాత ఇప్పుడు చూడండి, ముందు 2 చైన్స్లోంచి తర్వాత ఇంకొక రెండిట్లోంచి, అంటే 2 టైమ్సే లాగండి. 3 టైమ్స్ కాకుండా, అంటే ఇంకా 2 ఉన్నాయి కదా, అవి 2 వదిలేసేయాలి. అంటే ఇక్కడ మనం ట్రిపుల్ క్రోషెట్ని 3 టైమ్స్ టుగెదర్, అంటే 3 సార్లు ఇలా వేసుకొని తర్వాత మొత్తం అన్నిట్లోంచి కలిపి లాగేస్తాం. ఇప్పుడు మళ్ళీ మనము నీడిల్ మీదకి 2 సార్లు థ్రెడ్ని తీసుకొని ఇందాక ఎందులోకైతే వేసుకున్నామో సేమ్ అందులోకే ఇలా 2 టైమ్సే లాగండి. ఇప్పుడు చూడండి, నీడిల్ మీద 3 చైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ 2 టైమ్స్ థ్రెడ్ తీసుకొని సేమ్ స్పేస్లోకి మళ్ళీ ఇందాక లాగినట్లే 2 టైమ్స్. ఇక్కడ చూడండి, నీడిల్ మీద మనకి 4 ఉన్నాయి కదా, 4 రింగ్స్ ఉన్నాయి. ఇలా 4 వచ్చిన తర్వాత మూడిట్లో, అంటే ఈ 4లోంచి కలిపి ఒకేసారి థ్రెడ్ లాగేయాలి. దీన్ని మనం 3 ట్రిపుల్ క్రోషెట్స్ టుగెదర్ అంటాము. 3 సగం సగం వేసుకొని
చివర్లో మొత్తం ఒకేసారి లాగేస్తాం. నెక్స్ట్ 3 చైన్ పీకాట్ అనమాట. అంటే చూడండి ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. మనం ఇందాక ఎక్కడైతే జాయిన్ చేసామో అన్ని ఆ 4 రింగ్స్లోంచి ఒకేసారి లాగా ఒక చైన్ వేసుకున్నాం కదా, ఆ జాయిన్ చేసిన ప్లేస్లోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఆ స్పేస్లోకి ఇలా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ ఇలా లాగండి. ప్రెజెంట్ ఉన్న రింగ్లోంచి కూడా లాగేయాలి. దీన్ని చైన్ 3 పీకాట్ అంటాము ఈ స్టిచ్ని. ఇప్పుడు మనకి ఒక లీఫ్ కంప్లీట్ అయిపోయినట్లు. నెక్స్ట్ మనం ఇంకొక లీఫ్ అల్లుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 2 చైన్స్ వేసుకోండి. ఇది మనకి స్పేస్ అనమాట. ఇందులోకి మనం తర్వాత ఫ్లవర్ అల్లుతాం. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా వేసుకున్నాము అలాగే ఇంకొక లీఫ్ అల్లుకోవాలి. సేమ్ అదే స్పేస్లోకి వేసుకోవాలి. ఇందాక లీఫ్ మనం ఎందులోకైతే వేసుకున్నాం అందులోకి సేమ్ ప్రాసెస్. నీడిల్ మీదకి 2 సార్లు థ్రెడ్ తీసుకోండి. 3 ట్రిపుల్ క్రోషెట్ టుగెదర్ వేసుకోవాలి. అంటే చూడండి సేమ్ అదే స్పేస్లోకి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా 2 టైమ్స్ థ్రెడ్ బయటకు లాగండి. నీడిల్ మీద 2 చైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ట్రిపుల్ క్రోషెట్కి వేసుకోండి సేమ్ స్పేస్లోకి. అగైన్ మళ్ళీ థ్రెడ్ని ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే బయటకు లాగండి. ఇప్పుడు నీడిల్ మీద మనకి 3 రింగ్స్ ఉంటాయి. ఇంకొకసారి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మన థర్డ్ టైం అనమాట. థర్డ్ ట్రిపుల్ క్రోషెట్కి వేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ నీడిల్ మీద మనకి మొత్తం 4 రింగ్స్ వచ్చాయి కదా. ఇలా 4 వచ్చిన తర్వాత ఈ 4లోంచి ఒకేసారి థ్రెడ్ని బయటకు లాగేసి ఒక చైన్ వేసేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 3 పీకాట్ అల్లుకోవాలి. అంటే 3 చైన్స్ వేసుకోండి. 1 2 3. ఇందాక మనం జాయిన్ చేసాం కదా, ఆ జాయిన్ చేసిన స్పేస్లోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంకొక లీఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకొని మనం స్టార్టింగ్లో అన్నీ కలిపి వేసుకున్నాం కదా లీఫ్ ఒక చైన్, దానిలోకి స్లిప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ లీఫ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇలా 2 లీవ్స్ వస్తాయి మనకి. మధ్యలో మనము ఆ ఫ్లవర్ పార్ట్ అల్లుకుంటాం. 2 చైన్స్ వేసుకున్నాం కదా అక్కడ. నెక్స్ట్ స్పేస్లోకి అంటే చైన్స్ స్టార్ట్ అవుతాయి కదా మనకి, పక్క చైన్లోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ లాగి ప్రెజెంట్ ఉన్న రింగ్లోంచి కూడా బయటకు లాగేసేయాలి. సేమ్ ఇలాగే మనము ఇక్కడ మొత్తం ఎన్ని చైన్స్ ఉన్నాయి మనకి, స్టార్టింగ్లో చైన్స్ ఉన్నాయి కదా, మొత్తం ఎన్ని చైన్స్ ఉంటే అన్ని చైన్స్లోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ ఉన్న చివరి చైన్ వరకు వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ హార్ట్ సింబల్ కనిపిస్తోంది కదా, కరెక్ట్గా దాని మధ్యలోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. లోపలికి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ లాగండి. ఉన్న స్పేస్లోంచి కూడా లాగేసేయండి. ఇప్పుడు మొత్తం ఈ లైన్ అంతా మనం స్లిప్ స్టిచ్ వేసుకున్నాము. ఒక చైన్ వేసుకొని ఇక్కడ థ్రెడ్ని టైట్గా లాగేసి ఇక్కడ కట్ చేసుకుందాం. కొంచెం గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోండి. మనకి ఈ టైల్ థ్రెడ్ ఇప్పుడు ఇలా మనం కట్ చేసిన థ్రెడ్ ఈ 2 ఉన్నాయి కదా, వీటిని తర్వాత చివరలో వీటి లోపలికి ఇలా బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ కలరు నేను నెక్స్ట్ ఇంకొక కలర్ తీసుకున్నాను మనం ఫ్లవర్ పార్ట్ అల్లుకోవడం కోసం. ఇక్కడ ఫస్ట్ చూడండి ఒక రింగ్ లాగా ఫామ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఇలా నీడిల్ మీదకి 2 సార్లు థ్రెడ్ తీసుకున్నాను. స్టాండర్డ్ ట్రిపుల్ క్రోషెట్ అంటే మనం ఫస్ట్ వేసుకునే అల్లిక కూడా ట్రిపుల్ క్రోషెట్టే వేసుకుంటున్నాను. దానికోసం ముందుగానే నీడిల్ మీదకి ఇలా 2 సార్లు థ్రెడ్ తీసుకొని ఇక్కడ మనం 2 చైన్ స్పేస్ ఉంది కదా, దాని లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రెండిట్లోంచి థ్రెడ్ బయటకు లాగాలి. తర్వాత ఇంకొక రెండిట్లోంచి, తర్వాత ఇంకొక రెండిట్లోంచి.
అంటే ఇక్కడ 3 టైమ్స్ మనం థ్రెడ్ నీడిల్ మీదకి తీసుకొని బయటకు లాగుతున్నాం. దీన్ని మనం స్టాండర్డ్ ట్రిపుల్ క్రోషెట్ అంటాం. ఒకవేళ మీకు ఇలా వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడ థ్రెడ్ని వేసుకొని ఒక 2 చైన్స్ కానీ 3 చైన్స్ కానీ వేసుకున్నా కూడా అది కూడా మనకు అలాగే కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ట్రిపుల్ క్రోషెట్ వేస్తున్నాను. ఇలా మొత్తం సేమ్ అదే స్పేస్లో మొత్తం 9 ట్రిపుల్ క్రోషెట్స్ వేసుకుంటాము. నీడిల్ మీదకి థ్రెడ్ 2 టైమ్స్ తీసుకుంటాం. ఆ స్పేస్లోకి చూడండి, ఫస్ట్ 2 సార్లు 2 థ్రెడ్స్ అంటే 2 స్పేసెస్లోంచి లాగాలి. తర్వాత ఇంకొక 2 చైన్స్, మళ్ళీ 2 చైన్స్, మొత్తం అలా 3 టైమ్స్ మనం థ్రెడ్ని బయటకు లాగుతాం. దీన్ని ట్రిపుల్ క్రోషే అంటాం. ఇక్కడ మొత్తం అంటే మనం ఫస్ట్ ఒక స్టాండర్డ్ ట్రిపుల్ క్రోషే వేసుకున్నాం కదా, అది కాకుండా మొత్తం 9 వేసుకోండి. దాంతో కలిపి మనకి మొత్తం ఇక్కడ 10 ట్రిపుల్ క్రోషెస్ వస్తాయి. ఇక చూడండి, మొత్తం మనకి 10 వచ్చాయి. ఫస్ట్ వేసుకున్నది కాకుండా 9 వేసుకున్నాను. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకోండి. నెక్స్ట్ టైట్గా లాగేసి థ్రెడ్ కొంచెం ఉంచుకొని కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను వేరే ఇంకో కలర్ తీసుకుంటానండి. చూడండి, ఇక్కడ థ్రెడ్ కట్ చేశాను. నెక్స్ట్ నేను ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకున్నాను, ఎల్లో కలర్ తీసుకున్నాను. దీన్ని కూడా ముందు ఒక చిన్న రింగ్ లాగా ఫామ్ చేసుకొని ఇక్కడ మనం సింగిల్ క్రోషే వేసుకుంటాం. ఈ చివర్లో చూడండి థ్రెడ్ ఉంది కదా, మనకి ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసిన థ్రెడ్ ఉంది కదా, అంటే స్టార్టింగ్లోది, దాన్ని కూడా ఇలా పక్కకి బ్యాక్ సైడ్కి ఇలా మడిచేసి మనం అల్లే వాటితో పాటే అల్లేసుకుంటే ఆ థ్రెడ్ మనకు కనిపించకుండా అల్లికలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వేసుకున్న ట్రిపుల్ క్రోషెట్ స్పేస్ ఉంది కదా, అక్కడ ఒక సింగిల్ క్రోషే వేసుకొని ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ దాని స్పేస్లోకి చూడండి మళ్ళీ ఒక సింగిల్ క్రోషే వేస్తున్నాను, ఒక చైన్ వేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే అల్లుకోవాలి. ఆ వెనక ఆ స్టార్టింగ్లో థ్రెడ్, ఇంకా మనం ఎల్లో థ్రెడ్ అంటే స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ మిగులుతుంది కదా, దాన్ని కూడా ఇలా కలిపేసి అల్లుకుంటున్నానండి. అప్పుడు మనకు ఆ థ్రెడ్ తర్వాత మళ్ళీ మనం ఇన్సర్ట్ చేయకుండా అల్లికల్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఒక సింగిల్ క్రోషే వేసుకోవాలి, ఒక చైన్ వేసుకోవాలి. సేమ్ అలాగే ఆ రో మొత్తం చివరి దాకా వేసుకోండి. ఒక సింగిల్ క్రోషే, ఒక చైన్. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత థ్రెడ్ని మనం టైట్గా లాగేసేసి కట్ చేసేయండి. ఇంకా ఎల్లో థ్రెడ్ మనము కలర్ చేసేస్తున్నాము. ఆల్రెడీ ఒక చైన్ వేసుకున్నాను కాబట్టి ఇలా గట్టిగా లాగేసి కొంచెం ఉంచుకొని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ నేను ఫస్ట్ యూస్ చేసిన కలరే మళ్ళీ యూస్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ రింగ్ లాగా ఫామ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఒక చైన్ స్పేస్ ఉంది కదా, దాని లోపలికి ఇన్సర్ట్ చేసి ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. మళ్ళీ సేమ్ అదే స్పేస్లో ఇంకొక సింగిల్ క్రోషే వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చైన్ టు పీకాట్ అంటే 2 చైన్స్ వేసుకొని, ఇంకా చూడండి స్టార్టింగ్లో ఫస్ట్ సింగిల్ క్రోషే వేసుకున్న చైను, ఆ తర్వాత సెకండ్ది వేసుకున్న చైన్ దాని పక్కనే ప్యారలర్గా ఉంటుంది. ఆ 2 చైన్స్లోకి ఇన్సర్ట్ చేసేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. దీన్ని చైన్ టు పీకాట్ అంటాం. అంటే నెక్స్ట్ మళ్ళీ ఒక చైన్ వదిలాం కదా, సింగిల్ క్రోషెట్ తర్వాత ఒక చైన్ వదులుకున్నాం కదా, ఆ చైన్ స్పేస్లోకి మళ్ళీ 2 సింగిల్ క్రోషెస్ వేసుకోవాలి. సేమ్ స్పేస్లో 2 వేసుకోండి. ఇక్కడ కూడా చివర్లో స్టార్టింగ్ థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్కి మడిచేసి అల్లికలతో పాటు అల్లేసుకోవచ్చు. ఇప్పుడు అలా 2 సింగిల్ క్రోషే సేమ్ స్పేస్లో వేసుకున్న తర్వాత చైన్ టు పీకాట్ అంటే 2 చైన్స్ వేసుకొని ఆ కింద మీకు కనిపిస్తోంది కదా, ఆ 2 లైన్ అంటే 2 థ్రెడ్లు మనకు ప్యారలర్గా ఉంటాయి, దానిలోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 1 స్పేస్లోకి 2 సింగిల్ క్రోషెస్, చైన్ టు పీకాట్ అంటే చూడండి 2 చైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వేసుకున్న చైన్ పైది దాని పక్కన ప్యారలర్గా ఉన్నది ఆ రెండిట్లోకి స్లిప్ స్టిచ్ వేసేసుకోండి.
నెక్స్ట్ చైన్ 1 స్పేస్లోకి 2 సింగిల్ క్రోషెస్, చైన్ 2 పికాట్. నెక్స్ట్ చైన్ 1 స్పేస్లోకి 2 సింగిల్ క్రోషెస్. చూడండి చైన్ 2 పికాట్ అంటే 2 చైన్స్ వేసుకొని ఆ కింద మనకి ఫస్ట్ కనిపిస్తూ ఉన్నది దానికి ప్యారలర్గా ఉన్న చైన్ ఆ రెండిట్లోకి వేసుకోవాలి. ఇలాగే చివరి వరకు సేమ్ ప్రాసెస్లో అల్లేసుకోవటమే. ఇది ఫ్లవర్కి పైన మనకి కొంచెం ఇలా ఎత్తుపల్లాలుగా ఉంటుంది కదా, దానికోసం అనమాట ఈ స్టెప్. ఇంకొకటి ఉన్నది 2 సింగిల్ క్రోషెస్ ఇన్ సేమ్ స్పేస్ అండ్ చైన్ 2 పికాట్, 2 చైన్స్. ఇది దాని పక్కన ప్యారలర్గా ఉన్న చైన్లోకి. తర్వాత ఒక చైన్ వేసేసుకొని థ్రెడ్ని మనం టైట్గా లాగేసి కట్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఫ్లవర్ పార్ట్ అల్లుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనకి థ్రెడ్స్ ఇలా బయట కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇటు సైడ్ మనం అన్నీ కలిపి అల్లేసేసాము. ఇంకా ఇటు ఎడ్జ్ మనకు ఉన్నాయి, వాటిని మనం లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఏదైనా నీడిల్ కానీ మనకి థ్రెడ్ ఎక్కువగా ఉంటే సన్న సూది ఇలాకి ఇన్సర్ట్ చేసేసుకొని ఇలా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న నీడిల్ తీసుకున్నాను, అల్లే నీడిలే. దాంతో ఒక 2-3 లేయర్స్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి. ఏ కలర్ కా కలర్. ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్ ఇది లాగుతున్నాను కదా, ఎల్లో కలర్ అల్లికలోకి పెట్టేస్తే కలిసిపోతుంది మనకి ఆ కలర్ స్పెసిఫిక్గా తెలియకుండా. ఆ పింక్ కలర్ది పింక్ కలర్ అల్లికలోకి ఇలా 2-3 సార్లు ఇన్సర్ట్ చేసుకొని మనకి ఆ థ్రెడ్ ఇంకా ఊడదు, సేఫ్గా ఉంది అనుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోండి. ఇలా నేను ఇన్సర్ట్ చేశాను కదా, ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేసుకోండి. ఇలాగే కింద కూడా మనకి హార్ట్ షేప్ దగ్గర కొంచెం థ్రెడ్ ఉంది కదా, దాన్ని కూడా అలా లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కూడా కట్ చేసేసుకోండి. మనకి ఈ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. ఇది బుక్ మార్క్, ప్రెస్డ్ క్రోచెట్ బుక్ మార్క్ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.